జనసేనను మిత్రపక్షంగానే పరిగణించి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయవాడ తెదేపా నేతలతో సమావేశం నిర్వహించిన లోకేష్ పవన్ ఏం ఆశిస్తున్నారో దాన్ని నెరవేర్చేందుకే సీఎం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజ్ చట్టబద్ధతకు తెదేపా కూడా డిమాండ్ చేస్తోందని, అనంతపురానికి నీళ్లెలా వస్తాయో పవన్కు ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వాళ్ళని క్యారీ చేస్తూ వాళ్ళని బతిమలాడుతూ కోరుతూ ఒత్తిడి పెడుతూ అన్నీ చేస్తూ మనం ముందరికెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేగాని యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్, ఎమోషనల్గా డెసిషన్ మేకింగ్ చేయాలంటే 2 నిమిషాలండి, ఈజియెస్ట్ డెసిషన్ అది. కేంద్రంతో మేము ఉండము అంటాం, చాలా తేలికైన నిర్ణయం అది. దానివల్ల అయ్యే పరిణామాలు ఆలోచించే వ్యక్తే రాజకీయ నాయకుడు అవుతాడు. అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిరంతరంగా కష్టపడుతున్నారు. మొన్న కొంతమంది అన్నారు, మీరు 30 సార్లు వెళ్ళారు, కేంద్రం మీకు ఏమి ఇచ్చిందన్నారు. అయ్యా ఇప్పుడు వచ్చింది దానివల్లనే, ఇప్పుడు వచ్చిన కూల్తగాస నిధులు 30 సార్లు వెళ్తే కానీ వచ్చింది.